మన బాపట్లో పాలకుడుగా వేయించేసినటువంటి క్షీరభావనారాయణ స్వామి ఆలయానికి సంబంధించి ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పులిమల సత్యనారాయణ గారు ఆయన కాలం చేయడంతో కొంత జాప్యం జరిగింది. దానికి సంబంధించి ఏ రకంగా ఆ కార్యక్రమం జరిగింది, ఆ కార్యక్రమంలో భాగస్వాములు అయి మాకు అదృష్టాన్ని కలిగజేసినటువంటి భావదేవుడికి శతకోటి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మెంబర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా పేరుని అభినందిస్తూ, ఈరోజు పులిమల సత్యనారాయణ గారు మరి ఉన్నట్టయితే ఇప్పటికీ కార్యక్రమం జరిగిపోయి ఉండేది. వారు లేని కారణంగా కొంత ఆలస్యమైంది. అంతా ఈరోజు దానికి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్నీ కూడా ఆడిటింగ్ చేయించి కంప్లీట్గా దీంట్లో కూడా అవటం కొంత సమయం పడుతుంది. మీ అందరికీ తెలిసింది స్వామి గొప్పతనం గురించి, విశేషాల గురించి. దాదాపుగా 1470 సంవత్సరాల క్రితం చోళ రాజుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఈ ఆలయం చరిత్రలో మనకి ఇంతవరకు ఎక్కడ కూడా మనం పునరుద్ధరింపబడిందని, స్వామికి బాలాలయ ప్రతిష్ఠ చేసి లోపల పనులు చేశారని కానీ ఎక్కడ మనం వినాం. అటువంటి మరి అదృష్టం స్వామి మా అందరికీ కలిగించాడు. ఆ క్రమంలో ఎంతో సాహసంతో పెద్దగా కూడుకున్నటువంటి అటువంటి ఆలయాన్ని మనం పునరుద్ధరించడం అంటే అది మామూలు విషయం కాదు అని మాకు తర్వాత తెలుసు, కొంతమంది పెద్దలు చెప్పారు. ఆ క్రమంలో స్వామికి సంబంధించినటువంటి అనేక అంశాలు మేము చూసాం. పేరుకి ఎంతోమంది దాతలు పొలాలు ఇచ్చారు, అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు అనేవారు. కానీ ఆ రైతులు సమయానికి కట్టగా పండగ అంతంత మాత్రంగా వనరులు ఉన్నటువంటి ఆలయం, మరి పెద్ద ఆలయం, ఎక్కడ కూడా మెయింటెనెన్స్ కూడా లేనటువంటి పరిస్థితి. రఘుపతి గారు ఇస్తే దండలు ఇస్తాం, రాజుగారు ఇస్తే ప్రసాదం పెట్టామన్నట్టుగా తయారైనటువంటి పరిస్థితిని మనం కళ్ళాలో మనం చూసాం. నాన్నగారు కోన ప్రభాకరరావు గారు దీక్షితులు రాసినటువంటి ఒక పుస్తకంలో ముందు మాటగా ఆయన దీని గురించి మహారాష్ట్ర గవర్నర్గా ఉంటూ కూడా ఆయన పడినటువంటి బాధ తలుచుకున్నటువంటి విషయం, ఒక పరిస్థితుల్లో కాగడాల్లో నూనె వేయడానికి కూడా ఆలోచన చేసినటువంటి పరిస్థితిని నేను చూశాను అన్నటువంటి మాట ఆయన రాశారు. స్వామిని ఎంత ఉన్నతంగా మనం చూసుకుంటే బాపట్ల అంత ఉన్నతంగా పెరుగుతుంది అనేటువంటి మాటను కూడా రాశారు. ఆ స్ఫూర్తితోనే ముందర మనం బాపట్లని జిల్లా చేసుకోవాలనుకున్నప్పుడు, బాపట్లని అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు క్షీరపాలకుడు అయినటువంటి భావనారాయణ స్వామిని, దానికి సంబంధించినటువంటి అంశాలని ముందు సరి చేసుకొని ముందుకు వెళ్దాం అనేటువంటి తలంపుతోని ఆ ఆలోచన ఆ రోజు అలా మొదలైంది. ఆ మొదలైనటువంటి ఆలోచన ఈరోజు మరి రామానుజ కూటం అంటే దానికి అసలు ఆదాయ వనరు లేదు. సుమారుగా 28,000 రూపాయలు అద్దెలు వస్తున్నటువంటి ఒక పాడుపడ్డటువంటి ఆ రామానుజ కూటమి, మాకర్ల వారి రామానుజ కూటమి వారు ఇచ్చినటువంటి దాన్ని ఎండోమెంట్స్ వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయక అంతంత మాత్రం ఉన్న దాన్ని పనిగా దాన్ని రోజు బాగు చేశారు. ఇవాళ ఒక 2 లక్షల రూపాయలు నెలకి ఆదాయం వచ్చేటట్టు చేశారు. సంవత్సరం మొత్తం కలిపిన 2 లక్షలు రానటువంటిది నెలకు ఒక 2 లక్షల రూపాయలు వచ్చేటువంటి విధంగా మనం ఈరోజు చేశాం. దాదాపు ఒక 7-8 కోట్ల రూపాయల ఆస్తిని స్వామివారికి అమాల్గమేషన్ ద్వారా మొట్టమొదటిసారిగా ఎండోమెంట్స్ చరిత్రలోనే, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఏ రోజు కూడా వాళ్ళ ఆస్తిని ఒకసారి వాళ్ళ దాంట్లోకి వెళ్ళాక మళ్ళీ తిరిగి ఇవ్వడం అనేది లేదు. అటువంటి దాన్ని అంతకుముందు తాత్కాలికంగా అటాచ్మెంట్ చేసేవాడు. కొన్ని గుళ్ళు పాడై ఉంటే వాటి ఆదాయ వనరులు పెంచడానికి తాత్కాలికంగా అటాచ్మెంట్ అని పెట్టేవాడు.
వాళ్ళ చేతిలోంచి పూరించేవాడు కాదు. అలాగ కాకుండా దానికి భిన్నంగా సంపూర్ణంగా స్వామికి అప్పచెప్తూ దీన్ని అమాల్గమేషన్ అనేటువంటి దీని ద్వారా తీసుకొని వచ్చి మొట్టమొదటిగా స్వామివారికి మరి నిత్యం ఇబ్బంది లేకుండా ఎవరి వైపు చూడాల్సిన పని లేకుండా ఆ దేవాలయం జరుగుబాటు కావాలని ముందర దానికి ఆ ప్లాన్ చేస్తాం. దాంతోపాటుగా ఆర్కియాలజీ వాళ్ళు లోపల ఎంటర్ అయితే తప్పించి మనకి సందురాదనేటువంటి ఉద్దేశంతో ప్రధాన డైట్ అయినటువంటి ప్రధాన ఆలయంలో స్వామివారి కార్యక్రమం చేయడానికి అక్కడ ఉన్నటువంటి సరి చేయడానికి ఒక 25 లక్షల రూపాయలు దానికి ఒక శాంక్షన్ తెచ్చి దాని సందుగా ఉన్నటువంటి 11 సన్నిధుల్ని మేము మన సొంత డబ్బులతో భక్తులు ఇచ్చినటువంటి డబ్బులతో వాటన్నిటిని కూడా కింద పునాదుల దగ్గర నుంచి అన్ని సరిచేసి కొత్త పీఠాలు వేసి చుట్టూరు ప్రదక్షిణ చేయడానికి ఉన్నటువంటి అదంతా కూడా ఆ బండలన్నిటిని కూడా కొత్త బండలు అవసరం దగ్గర పాత బండలు సరి చేసుకుంటూ మొత్తాన్ని అంతా చేయటం, ఎలక్ట్రిఫికేషన్ చేయటం. అలాగే మీకు గుర్తుండి ఉంటుంది పైన మనం పై భాగానికి వెళ్తే వీటన్నిటికీ సంబంధించి మెయిన్గా రాతి గోపురం ప్రత్యేకంగా మనం చోళుల ఆర్కియాలజీలో మనం చూస్తే వాళ్ళ పంతరంలో రాతి గోపురం అనేది వాళ్ళ ప్రత్యేకంగా కనబడుతుంది. దాన్ని కాపాడుకుంటూ చాలా చోట్ల డ్యామేజ్ అయిపోయి ఉండింది, అంచులు విరిగిపోయి బొమ్మలు విరిగిపోయి తలలు విరిగిపోయి ఉన్నటువంటి దాన్ని అన్నిటిని కూడా మనం అన్నీ కూడా చేయించాం. దాని తర్వాత ఉన్నటువంటి గోపురాలన్నిటిని కూడా కంప్లీట్గా పీల్ ఆఫ్ చేసి మళ్ళీ ఇటుకలో కొంత కట్టుబడి చేసుకుని రీప్లాస్టర్ చేసి మళ్ళీ అన్ని బొమ్మల్ని పెద్దపురం నుంచి తీర్చినటువంటి మరి పని వాళ్ళతో ఆ పని అంతా కూడా అద్భుతంగా ఆ రోజు పని చేయించాం. మరి అలాగే కొంత ఫ్లోరింగ్ వర్క్ చేసాం. ఆలయానికి ముందర భాగంలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా కూడా సరి చేయటం జరిగింది. కొంత భాగం ఆర్కియాలజీ వాళ్ళు యూజ్ చేస్తే కొంత భాగాన్ని మిగతా భాగాన్ని 300 భాగం మనం చేసాం. అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు కొంత డబ్బులు అక్కడ వేదిక కట్టడానికి ఇచ్చారు. అది వేదిక కట్టడానికి ఆర్కియాలజీ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ డబ్బుని కొంత మేరకు మనం ఒక ధ్వజస్తంభానికి కావాల్సినటువంటి పీఠాన్ని కట్టాం. 2వ ధ్వజస్తంభం భక్తులు ఇచ్చిన దాంతోనే అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి రాతి ఇదంతా దాంట్లోనే చేసాం. ఆ రకంగా ప్రధానంగా ఇటువంటి పాత గుళ్ళని మనం చేయాలంటే చాలా ఆలోచన చేయాలి. చాలా ఆశ్చర్యం. మేమంతా అనుకున్నాం స్వామివారికి ఒక 45 లక్షలు వస్తే ఆ 45 లక్షలు సుమారుగా ఒక 25 లక్షలు 30 లక్షలు ఈ పూజా కార్యక్రమాలకి, బాలాలయ ప్రతిష్టకి, పునఃప్రతిష్టకి వీళ్ళకి సరిపోతుంది. ఏదైనా బంగారం పోత పూయిస్తే బాగుంటుందని అనుకుని మొదలుపెట్టిన ఆ కార్యక్రమం 2,34,47,343 రూపాయలు. ఇది అంటే బ్యాంకులో వేసినప్పుడు ఆ ప్రాసెస్లో వచ్చినటువంటి ఇంట్రెస్ట్తో సహా వచ్చింది 2,32,20,000. దానికి 2,26,000 ఇంట్రెస్ట్తో కూడా కలిపి 2,34,47,343 రూపాయలు అయితే దీంట్లో మీరు ప్రధానంగా చూస్తే బంగారం, వెండి, బ్రాస్, మెయిన్గా బంగారం, వెండి ఈ రెండునే కలిపితే 1,11,00,000 అంటే 93,86,000 గోల్డ్, సిల్వర్. ఈరోజు దాని రేట్ ఎంత ఉంటుందని మీరు చెప్పలో ఎంత వెండి ఎంత కొన్నాం? 260. మన ముందే 45. వెండి కొన్నాం. వెండి 45,000 కిలో. ఎన్ని కిలో? 110 కిలోలు. సుమారుగా 110 కిలోలు 45,000తో కొన్నాం. ఇవాళ 3 లక్షల పై మాట. అంటే ఒక 4 కోట్ల రూపాయలు పైనే మనం పెట్టినటువంటి స్వామికి అమ్మటినట్టు 2,34,00,000 రూపాయలతో ఇన్ని చేసాక కూడా ఈరోజు స్వామివారి కోసం కొన్నటువంటి బంగారం దాదాపు 1,200 గ్రాముల బంగారం మనం కొన్నాం. ఒక 200 గ్రాముల బంగారం భక్తులు ఇచ్చారు. ప్రసాద్ ఆర్డర్ గారు ఒక బిస్కెట్ 100 గ్రాములు, బాబు రిటర్న్ కాంట్రాక్ట్ ఒక బిస్కెట్ 100 గ్రాములు వెరసి దాదాపు ఒక 14 గ్రాములు మరి మనం బంగారు రూపంలో కానీ వెండి రూపంలో కానీ మనం ఇవాళ ఈరోజు చూస్తే దాదాపు 4 కోట్ల పై మాటే దానికి విలువ ఉంటుంది. ఇది మాట వలస చెప్తున్నాను. ఆ రకంగా బ్రాన్స్ ఐటమ్స్ వచ్చి 20,97,000. రెజిస్ట్రేషన్ అండ్ స్ట్రక్చరల్
రీహాబిలిటేషన్ ఆఫ్ టెంపుల్ స్టోన్ వర్క్ కానీ బాగున్నాడు రథానికి ఇచ్చాం. దీంట్లో వచ్చినటువంటి దాంట్లో ఈ డబ్బుల్లో ప్రధానంగా మనం చేసిన దాంట్లో 1 కోటి రూపాయలు, 1,10,00,000 రూపాయలు బంగారం వెండి ఇతర మీద ఇస్తే, అది కాకుండా 13 లక్షల రూపాయలు రథానికి ఇచ్చాం. కొత్త రథానికి మార్జిన్ మనం కట్టిన దాంట్లో 13 లక్షల రూపాయలు ముందుగా ఇచ్చింది దీంట్లో ఇచ్చాం. 13 నేను ఒక 2 లక్షలు కలిపి 15 లక్షల రూపాయలు మొదలుగా కట్టింది దీంట్లో వచ్చింది. ఇది కాకుండా 15 లక్షల రూపాయలు మనం వెంకటేశ్వర స్వామి గుడికి ఇచ్చాం. పాత బస్ స్టాండ్లోంచి వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్న దాంట్లో ఒక 15 లక్షల రూపాయలు ఇక్కడి నుంచి ఇచ్చినటువంటి డోనర్స్ నుంచే మనం దాంట్లో భాగంగానే దాన్ని కూడా డెవలప్ చేసాం. ఇంకా మిగతా అన్ని వర్కులు చూసుకుంటే అదే 1,10,00,000, ఇది ఒక 15, 13, 28 లక్షలు, అంటే దాదాపు 1,50,00,000. దీనికి పోతే ఇంక మిగిలిన 80 లక్షలు ఈ రాతి పనికి వీటివన్నిటికీ పూజా కార్యక్రమాలకి. దాదాపు పూజా కార్యక్రమం చాలా ఎక్స్పెన్సివ్. దీంట్లో అర్చకులకి సంబంధించినటువంటి 57 మంది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి ఆ కార్యక్రమంలో బాలాలయ ప్రతిష్ఠ కానీ పునఃప్రతిష్ఠ కానీ అన్ని కలిపి 20,37,000. దానికోసం దానికి పూజా సామాగ్రి కోసం 4,57,000, వస్త్రాలు పంచెలు వాటికి సంబంధించి 1,65,000, ప్రసాదానికి సంబంధించి 1,01,000, అలాగే అన్న సంతర్పణ రోజున 5,51,000, డెకరేషన్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అన్నిటి కలిపి, అంటే 2 కార్యక్రమాలు కలిపి. అంటే దీంట్లో ముందరగా మనం 4 రోజుల కార్యక్రమం చేసి దాన్ని బాలాలయ ప్రతిష్ఠ చేసింది. ఇవన్నీ కూడా మీకు కూడా కొంత జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఒరిగినే అలా రిమైండ్ చేస్తూ ఉన్నాను. ఇది తిరిగి మనం చూస్తే పునఃప్రతిష్ఠ రోజు కూడా మనం ఒక 4 రోజులు ఆ వేసినటువంటి షెడ్స్ కానీ టెంట్స్ కానీ బయట అలంకారాలు కానీ పూల అలంకారం కానీ వీటన్నిటిని కలిపి చేసినటువంటిది దాన్ని సంబంధించి. అలా అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించి 3,12,000, ట్రావెల్ అండ్ కన్వీనియన్స్ కోసం 69,000, బ్యాంక్ చార్జెస్ 1,000 రూపాయలు, క్యాష్ ఆన్ హ్యాండ్ 16,000. ఆ రకంగా మనం అన్నిటిని కూడా కంప్లీట్గా ఒక ఆడిటర్తో కంప్లీట్ ఆడిట్ చేసి ఎవరైతే దాతలు మనకి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా అందరికీ ఓచెస్ పంపించాం, వాళ్ళకి రసీదులు పంపించాం. అందరి పేరు మీద మనం స్టోన్స్ ఏదైతే 25,116తో ఇచ్చారో దాన్ని మించి ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మనం 10,116 నుంచి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళవి రాళ్ళు తయారు చేసి పెట్టాం. ప్రత్యేకంగా రామకృష్ణ భరద్వాజ్ దాని బాధ్యత తీసుకుని అందరికీ చేసి పెట్టాం. వాళ్ళందరికీ చెప్పాం వచ్చి చూసుకొని ఎక్కడైనా తప్పులు ఉన్నా ఏదైనా ఇంకొకటి మిస్ అయినా వచ్చి చూడమని చెప్పాం. అది ఆర్కేజీ వాళ్ళకి పర్మిషన్కి రాసాం గోడ మీద ఫిక్స్ చేయడానికి. రాగానే వాటన్నింటినీ కూడా గోడ మీద అమరుస్తాం. ఒకవేళ గోడ మీద అమర్చడానికి ఏదైనా ఇబ్బంది అయితే స్టాండ్ మీద చేయాలనేటువంటి దాంతో ఒక ఆలోచన ఉన్నాం. అది ఈరోజు